శ్రీకాకుళం జిల్లా పలాసలో నాటు తుపాకీ కలకలం రేపింది. గత 13 ఏళ్లుగా రైల్వే స్టేషన్లో కారు పార్కింగ్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న మీసాల సురేష్ ఈసారి టెండర్ ఒడిశాకు చెందిన జనార్దన్ దక్కించుకోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 10న కొత్త కాంట్రాక్టర్ పార్కింగ్ స్థలాన్ని శుభ్రపరుస్తుండగా సురేష్ తన అనుచరులతో తుపాకీ కత్తులతో దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సురేష్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి నాటు తుపాకీ కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుక్క డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. కాశీబుగ్గ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 7/26. ఇందులో అటెంప్ట్ టు మర్డర్, ఎక్స్టార్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. A1 మీసాల సురేష్, A2 మీసాల చిన్నారావు, A3 మీసాల మోహన్ రావు, A4 మున్నా, ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వివరాల్లోకి వెళ్తే గత నెల 22న రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్లో దాదాపు 55 లక్షలకి పాడుకొని ఆ 2 వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఆయన తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా 2012 నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. 2 వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా 2012 నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఆక్షన్లో భాగంగా వీళ్ళు 10th అంటే 9th midnight 12 o'clockకి 10th ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం, మధు ఈ ఇద్దరు కూడా 9th రాత్రి 9 గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్న స్టేషన్ మాస్టర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ విధంగా ఆక్షన్లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ 12 తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పేసి అక్కడున్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం, సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం, వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత వాళ్ళందరూ కలిసి 10 గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం, అంటే ఈ విధంగా 12 తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి 12 తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దీని తర్వాత